నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ అనమాట. మంచి న్యూస్లు అయితే తీసుకొచ్చిన సో రెడ్మీ వాళ్ళు సైలెంట్గా ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఏఐకి సంబంధించిన బెంచ్ మార్క్ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట బై. అండ్ గూగుల్ మీట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్, ఒక ఫ్రీ గేమ్ యొక్క కొత్త సీజన్ కూడా వచ్చేసి స్టార్ట్ చేసేద్దాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. ఫస్ట్ న్యూస్ చూసుకుంటాం మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది F27 5G స్మార్ట్ ఫోన్ ఏదైతుందో ఇక్కడ లీక్స్ ప్రకారం అయితే బయటపడింది. ఇక్కడ డైమెన్సిటీ 6300 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ అయితే చేసేదన్నమాట. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 23,000కి రావాల్సిన అయితే ఒక అప్డేట్ అయితే లీక్డ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళు వివో T3 Pro స్మార్ట్ ఫోన్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు అనేసి ఒక అప్డేట్ వచ్చింది. ఇక్కడ ఈ లాంచ్లో ఆ లీక్స్ ప్రకారం చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం మీకు 25,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటూ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 4000 ఏమంటారు నిట్స్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు అన్నమాట. ఇవి కొన్ని లీక్డ్ అయిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుంది స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. ఇట్లా ఇంకో వీడియోలు అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళైతే పోకో ప్యాడ్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసారు. వాళ్ళ ఎక్స్ పేజ్ ఉంది కదా, సో పోస్ట్ అయితే చేసిరు అన్నమాట. ఇండియాలో లాంచ్ అవుతుంది ఎప్పుడంటే ఆగస్ట్ 23 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది కొన్ని లీక్డ్ అయిన స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoCతో పాటు వస్తుంది. 10,000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే అప్డేట్స్ అయితే బయటపడ్డాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళు సైలెంట్గానే లాంచ్ చేసేసారు అనుకోవచ్చు. రెడ్మీ A3X స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ 6.71 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ అండ్ డీసెంట్ యూనిఎస్ఎస్సి వాళ్ళ T606 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము 6,000కి 7,000కి మధ్యలో వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ ఏదైతుందో నేను చెక్ చేసిన కాడికైతే 8,000 ఉంది. 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. దీనిలో ఇంకో వేరియంట్ కూడా ఉందంటారు. నేను చెక్ చేసినప్పుడు అయితే లేదు. సపరేట్గా ఎందుకు మంచిగా ఉంది స్పెక్స్ రివ్యూ వీడియో అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గూగుల్ నుంచి అన్నమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే గూగుల్ వాళ్ళ మీట్ యాప్ ఉంది కదా, గూగుల్ మీట్, దాంట్లో మొబైల్ వర్జన్కి అయితే UI రీడిజైన్ చేసారు. అండ్ రియల్ టైమ్ చాట్స్, ఆన్ ద గో మోడ్, స్క్రీన్ షేర్ మోడ్ కూడా ఫీచర్స్ ఏవైతున్నాయో తీసుకొచ్చి రమ్మడం. ప్రస్తుతానికి ఆన్ ద గో కొన్ని ఫీచర్స్ ఏవైతున్నాయో లిమిటెడ్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయనేసి అంటారు. సో చూద్దాం. నాకైతే ప్రస్తుతానికి అయితే మంచి UI డిజైన్తో పాటు వచ్చేసి అయితే నేను అనుకుంటున్నాను. గూగుల్ మీట్ యూజ్ చేస్తారా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గీక్ బెంచ్ నుంచి అన్నమాట. సో మనకు అందరికి తెలిసి గీక్ బెంచ్ అంటే బెంచ్ మార్క్స్ చెక్ చేస్తుంది, CPU పర్ఫార్మెన్స్ ఎంత ఉందని చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులో మీకు ఏఐని కూడా తీసుకొచ్చారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటెల్ కానీ AMD కానీ లేకపోతే వేరే బ్రాండ్స్ అన్నీ కూడా ఏఐ అంటారు కాబట్టి మనల్ని కూడా ఏఐని తీసుకొచ్చారు. సో గీక్ బెంచ్ AI 1.0 బెంచ్ మార్క్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ CPU, GPU, NPU మూడింటిని కూడా క్యాల్కులేట్ చేసుకొని AI టెస్ట్ పర్ఫామ్ చేస్తారు అనేసి అయితే అంటారు. దీంట్లో స్కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ AI స్కోర్స్ కూడా సింగిల్ ప్రాసెసింగ్, హాఫ్ ప్రెసిషన్ స్కోర్స్ అండ్ క్వాంటలైజ్డ్ స్కోర్స్ అని ఏవేవో స్కోర్స్ అయితే పెట్టారు. సో చూద్దాము అప్కమింగ్లో ఇంకా బెంచ్ మార్క్ సంబంధించిన అప్డేట్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్గా సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే కొంచెం గేమింగ్ కేటగిరీ కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే యాంటెక్ వాళ్ళ నుంచి అవ్వడం. సో యాంటెక్ వాళ్ళు యాంటెక్ కోర్ HX గేమింగ్ హ్యాండ్హెల్ని అయితే రిలీజ్ చేశారు. హ్యాండ్హెల్డ్ అంటే మీకు అంత తెచ్చిందిగా చేతిలో ఇట్లా పట్టుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే ఇది మీకు స్టీమ్ డెక్ లాంటి సేమ్ అలాంటి డిజైన్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ ఏంటంటే ఇది $499 వస్తుంది, అంటే $500 వస్తుంది. Ryzen 7 7840U ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ ఫిజికల్ కీబోర్డ్ కూడా మెన్షన్ చేసినాం. మనం హ్యాండ్ హెల్డ్కి కీబోర్డ్ ఏందన్నా అని మీరు అనొచ్చు. ఏంటంటే ఇక్కడ కీబోర్డు అది హ్యాండ్ హెల్డ్, ఇది కంట్రోలర్ కాదు. ఇక్కడ డిస్ప్లేని స్లైడ్ చేసాము. ఇట్లా పైకి స్లైడ్ చేసేస్తే కింద మీకు కీబోర్డ్ వస్తుంది. మినీ కీబోర్డ్ అన్నమాట. గింత చిన్నగా ఉంటుంది, అంటే ఇంత గింతనే ఉంటుంది. ఈ స్పేస్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా చిన్నగా టైప్ చేసుకోవాలి. పెద్ద ఏళ్ళు ఉన్నాయంటే నా ఫింగర్స్ పెద్దగా ఉన్నాయంటే టైప్ చేయడం కూడా కష్టమే. సో పెట్టిరు యూనిక్నెస్ కోసము బాగుంది. అండ్ స్టీమ్ డెక్కి జర మంచి పోటీ లాగిస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే ఫార్ట్నైట్ ఎపిక్ స్టోర్ వాళ్ళది ఫార్ట్నైట్ గేమ్ అవుతుంది కదా, వాళ్ళది
అబ్సల్యూట్ డూమ్ చాప్టర్ 5 సీజన్ 4కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. దీంట్లో మీకు ఐరన్ మ్యాన్కి సంబంధించిన కొన్ని ఎబిలిటీస్, మిస్టీరియోకి సంబంధించిన ఎబిలిటీస్, డూమ్కి సంబంధించిన ఎబిలిటీస్, డాక్టర్ డూమ్ ఉంది కదా అతనికి, అండ్ కొన్ని మంచి మంచి క్యాప్టెన్ అమెరికా షీల్డ్, క్లాస్, అవన్నీ కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చిరు బై. బాగా అనిపించింది నాకు. ఒకవేళ మీరు ఫార్ట్నైట్ ఆడితే గిట్లా ఆడండి, కానీ ముందే చెప్తున్నా ఇది డౌన్లోడ్ దగ్గరగా 30 or 33, 34 GB దాకా డౌన్లోడ్ సైజ్ అవుతుంది. అదొకసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకోమంటాను. గేమ్ ఆల్రెడీ మీ దగ్గర ఉందంటే గిట్లా కొంచెం అంటే 4-8 GB తీసుకుంటుంది, లేకపోతే ఫుల్ గేమ్ అయితే మాత్రం 30 GB అవుతుంది. గేమ్ కాన్సెప్ట్ జర బాగానే ఉంది. సేమ్ బ్యాటరీ వాళ్ళపై పబ్జీ లాగానే కదండి, కొంచెం ఈ మార్వెల్ వాళ్ళే వీళ్ళే క్యామియోస్ తీసుకొస్తారు, కొంచెం ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది అనమాట. అంతే ఇంకేం లేదు. ఇవి ఇవాళ నా టెక్ న్యూస్ అండ్ గేమ్ నెట్స్ అప్డేట్స్ అనమాట. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.